అంటే ఈ మహిళల వస్త్ర ఆభరణాలకు సంబంధించి జరుగుతున్న డిస్కషన్ లో ఇప్పుడు సందర్ రెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే మీరేం చెప్తారంటే మహిళలు మారాల్సిన సమయం వచ్చిందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కల్చర్ ప్రకారం కొంతమంది ఈ కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది మా ఇష్టం కదా అనే కాడికి కూడా మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? మా ఇష్టం అనే వాళ్ళ గురించి చెప్పాలనే నాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళింది. మాకేమొస్తుంది చెప్పు, మాకు చదువు రాదు. ఇప్పుడు మన శివాజీ గారు చెప్పిన కాంచి ఇండస్ట్రీ కూడా మారింది, చాలా వరకు మారింది. మన నరేష్ గారు కూడా ఏం చెప్పిండ్రు, ఇప్పుడు పద్ధతి బాగుందని చెప్పారు. మరి మన అనసూయ గారికి ఎక్కడ జ్ఞానం ఉండలేదు. మన స్త్రీ పట్ల గౌరవ మర్యాదలు ఇంత పెరిగినప్పుడు ఇంత పేలిక్కాడ కొట్లాడాల్సిన అవసరం ఏముంది? మన సంజయ్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఆమె అపకీర్తి పాలైద్ది, అపహాస్యం పాలైపోద్ది. కానీ దీనివల్ల ఉపయోగించేది ఏముంది? స్త్రీకి గౌరవం రావాలి. దేని గురించి రావాలా? కట్టు బొట్టు. సరే, ఇంత పేలుగా కాకపోతే ఇంకా డ్రెస్సులు లేవా? ఇంకా ఉన్నాయి కదా వేసుకోవాల్సినవి. ఇప్పుడు ఇంత పేలుగా వేసుకుంటే నీ గౌరవం మంట కలిసిపోతుంది కదా. నువ్వేం చూపిస్తున్నావు సమాజానికి? స్త్రీ అంటేనే కోయినూరి వజ్రం లాంటిది, డైమండ్ లాంటిది. స్త్రీ అందం ఎంత దాచిపెట్టుకుంటే అంత ఒదిగుంటే అంత మంచిది, ఎంత బట్ట బయలు చేసుకుంటే అంత బజార్ దై. వీటి మీద మహిళా సంఘాలు స్పందించినప్పుడు కూడా మీకు ఆపోజిట్ గానే కదా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేదా తప్పే ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళదనే కాడికి అనసూయకు సపోర్ట్ గానే చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టారు. ఏం చెప్తారు? అవునా, నేను ఆ రోజు కూడా అన్నా వాళ్ళ 10 మంది గురించి. అది తప్ప. అక్కడ ఎవరన్నా సంవత్సరాలు చేసి ఒక బరువు బాధ్యత బంధం విలువ తెలిస్తే ఆ మాట మాట్లాడరు. అనసూయ గారికి అట్ట నేర్పిరు. దయచేసి బంధం విలువ బాధ్యతలు తెలితే ఆ ప్రదేశంలో మాట్లాడాలి. లేడీస్ ఏం మాట్లాడాలా? మన గురించి ఏం మాట్లాడింది శివాజీ గారు? ఇప్పుకోమని చెప్పిండా, కప్పుకోమని చెప్పిండా? ఆయన చెప్పేది అసలు మన గౌరవం గురించి మనకు తెలియదా? కట్టుకునేది, ఇప్పుకునేది, మన సంసారం, మన పిల్లలు, మన భార్య, మన భర్త. ఇప్పుడు ఇవన్నీ సమాజం మీదకి మనం ఇప్పుడు ఆడదానిగా పుట్టినప్పుడు భర్త, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి. ఒక మగవాడిగా పుట్టినప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇన్ని ఉంటాయి కదా. ఇవన్నీ వదిలిపెట్టుకొని ఇంత గుడ్డకాడ కొట్లాడేది ఏంది? ఇంత పేలిక్కాడ కొట్లాడేది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మనం ఇంత సంసారం చేస్తున్నాం, మన కాళ్ళ మీద మనం నిలబడతామంటే ఏంటయ్యా? అసలు నాకు అర్థం కావట్లేదు. మాకు స్వేచ్ఛ కావాలా? మా కాళ్ళ మీద మేము నిలబడాలంటే ఏంటి? ఇప్పుడు నిర్మలా సీతారాం గారు ఉండరు, ఇప్పుడు చాలా మంది లేడీస్ ఉండరు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతో మంది. ఇప్పుడు మన మేడారం జాతరలో ఒక ఎస్ఐ గారు, సిఐ గారు లేడీస్ చూసిన ఆమె కాళ్ళ మీద నిలబడి అంత జాబు సంపాదించుకొని అంత జాతరని ఒక్క ఒంటి చేతితో ఆపుతుంది స్త్రీగా. మరి ఇప్పుడు ఎవరు సీతక్క గారు ఉండరు, లేడీస్ ఎంత మందో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎన్నో రంగాలలో పోటీలు చేస్తారు. అది కదా చేయాల్సింది స్త్రీగా. ఇంత పేలిక్కడ ఈ అనసూయ గారు కొట్లాడుతుంది, నాకు సిగ్గుచేటు అవుతుంది అడుగుతుంటే. మీరు ఓన్లీ అనసూయ విషయంలో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది రీల్స్ అని రకరకాల రాద్ధాంతం అంతా అందులో పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చిన్న చిన్న షార్ట్లు పెట్టి, చిన్న చిన్న డ్రెస్సులు పెట్టి, బయట ఇంట్లో చేసుకోవాల్సిన విషయాలు కూడా పబ్లిక్ లో పెట్టే పరిస్థితి చూస్తున్నాం యూత్ లో. ఏం చెప్తారు? వీళ్ళంటివి మన అనసూయ లాంటి వాళ్ళే అనమాట. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు 10 మంది ఉన్నారు సమాజం మీద పాడు చేయడానికి. ఇప్పుడున్న యూత్ అంతగా చెడిపోయేది. ఆడపిల్లలు, మా పిల్లలు ఎవరన్నా జీవితం నిండా 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి కాకముందే ఒక్కొక్కళ్ళు 2 ముగ్గురిని పెట్టుకొని జీవితాలు పాడు చేసుకుంటారు, భ్రష్టు పట్టించుకుంటారు. ఇట్లాంటి వాళ్ళనే కదా. నువ్వు వాయి పెళ్లి చేసుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు 2 పిల్లలు కన్నావు. నీ వాళ్ళకి ఇప్పుడున్న తరం ఉండొద్దా? రేపు నీ పిల్లలైన ఉండొద్దా? ఇట్లాంటి నేర్పితే ఏమి నేర్చుకుంటారు? అసలుకి భవిష్యత్తులు పాడు చేసుకోవటమే. కానీ అనసూయ లాంటి వాళ్ళు ఇటు చెప్పకూడదయ్యా, ఇటు చెప్పకూడదు. సమాజం పాడైపోద్ది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తులు ఆగమైపోతున్నాయి. మన పిల్లల భవిష్యత్తులు మనమే పాడు చేసుకుంటే వచ్చే తరానికి ఇంకెవరు చదువుతారు? ఇంకెవరు నేర్పియాలా? మోడర్న్ వ్యవస్థను తీసుకొచ్చేసి ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి వీళ్ళు కూడా ఇదే కట్టు బొట్టు అనేది కామన్ గా ఫాలో అవుతా ఉన్నారు కదా. ఇండియన్ లో కూడా ఇండియన్ కల్చర్ లో ఎవరు ఫాలో చేయటం లేదు. దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఎవరు ఫాలో చేయట్లేదు. సొంత విషయాలు, వ్యక్తిగత విషయాలు ఒక 10 మందే తీసుకొస్తారు. అందరూ ఎవరు ఫాలో అవుతారు? 90% ఎవరు ఫాలో కావట్లేదు. ఒక 10% ఫాలో అయ్యేది. ఫాలో అయ్యే సమాజానికి భ్రష్టు పట్టిస్తారు అనమాట. భ్రష్టు పట్టించి పిల్లలు ఇప్పుడు చదువు అని చెప్పి హైదరాబాద్ వచ్చి సిటీలకు వచ్చి భవిష్యత్తు పాడు చేసుకునేది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ మాటల వల్లనే. ఇప్పుడు మన చెడులు వచ్చేది ఏంటికి? మంచికుంది, చెడుకుంది. మంచి నేర్చుకోవాలి, చెడు నేర్చుకోవాలి కదా. ఎక్కువ మంచి నేర్చుకుంటారా ఇప్పుడు యూత్? ఎప్పుడు చెడే నేర్చుకుంటారు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ ఎన్ని అసభ్యకరమైన అతనే. అసలు వాటి మీద బ్యాన్ చేయాలి. వాటి మీద బ్యాన్ చేస్తే కానీ ఈ తరం పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి నాకు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? ఎందుకు ముందే సంసారం గురించి, కాపురం గురించి తెలుసుకొని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు? జీవితం మీద అసహ్యం పుట్టే కదా. ఇప్పుడు ఆడదెట్టుంటే రేపు భవిష్యత్తులో నేను చేసుకుంటే ఎట్టుంటానని మగపిల్లగాడు భయపడుతుండే, మగపిల్లగాని చూసి ఆడపిల్ల భయపడుతుంది. పెళ్లిళ్ళు కావట్లేదు కదా.
అందుకని ఇట్లాంటి వాళ్ళు సమాజం మీదకి ఇట్లాంటి డౌట్లు దేవద్దు. ఇప్పుడు తండ్రి దగ్గర కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది అంటే ఆడపిల్లల విషయంలో కొన్ని సిచ్యువేషన్లు చూస్తే తండ్రి దగ్గర కూడా రక్షణ లేకుండా పోతున్న సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఏం చెప్తారు ఇలాంటి వాటి వార్తలు విన్న తర్వాత మీరు ఏం చెప్తారు? అవును, ఎలాంటి వార్తలు ఇప్పుడు మన అనసూయ గారు తీసుకొచ్చిన ఇట్లాంటి ఇంత పేలక మొక్క పెట్టుకొని వస్తే తండ్రికి కూడా బ్రహ్మకాయ పుట్టుద్ది రిమ్మ తెగులు. ఎందుకంటే ఆడది ఉండాల్సిన ప్లేస్ లో ఆడది ఉండాల, మగోడు ఉండాల్సిన ప్లేస్ లో మగోడు ఉండాల. అంతకు మించి అరాచకం నడిచినప్పుడు అప్పుడు పోరాటం చేయాలి. కానీ మనం ఉండే తిరిగి మనం ఉండకుండా ఇంత పేలకేసుకొని నేను ఏమి లేకుండా నా అందాన్ని అభిషేకం చేయండి లేకపోతే మీ మృగాళ్ళు అని మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్? దీనివల్లనే కదా, దీనివల్లనే తండ్రికైనా మొన్న తోడబుట్టిన అన్నంట, తోడబుట్టిన చెల్లెలు వినటానికి కూడా అసహ్యంగా ఉంది, చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. ఎటుపోతుంది మన సమాజం? మనం ఏం మెసేజ్ చేయాలా? ఇట్లా జరుగుతున్నాయి సమాజం మీద, సామాన్య ప్రజలు ఇట్లా జరిగిపోతున్నాయి. అమ్మా మీలాంటి వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఏసీ కారులలో నువ్వే లేకుండా కట్టేరేసుకొని తిరుగుతుంది. ఎంట ఎవడబడరు, కారులో దూరి జరబడరు కదా. మాలాంటి సామాన్య పిల్లల భవిష్యత్తులో ఆగమైపోతున్నాయి. తల్లి నీ ఆలోచన సమాజం నీకు దేశరాకూడదమ్మా అని నేను అనసూయ గారికి చెబుతున్నా. ఇలా మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉంది కదా, మరి ఏం చెప్తారు అప్పుడు ఈ కేసులకు సంబంధించి? ఈ కేసుల మీద పెట్టి భయభ్రాంతులు గురి చేయాలనే ఆలోచన కూడా ఏం చెప్తారు? కేసులు ఎందుకు పెడుతుందంటే డబ్బు ఉంది ఆమె కాడ. అసలు కేసులు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు చాలా వరకు నాకు తెలిసిన వరకు లంచానికి మంచం అవుతుంది. నిజమైన పోరాటం వెలుగులోకి రావట్లేదు. నిజమైన పోరాటం అసలు వెలుగులోకే రావట్లేదు. ఎంతసేపు ఉంటే డబ్బు ఉన్నడితే నడుతుంది, డబ్బు లేనివాడితే నడవట్లేదు. ఇప్పుడు నిజమైన పేదవాళ్ళు ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఎంత తప్పు చేసినా కూడా మనం 100 సార్లు స్టేషన్ చుట్టూ తిప్పుతారు, మన భవిష్యత్తు ఆడుకుంటారు. మరి ఈ దీంట్లో ఏముందని ఇప్పుడు ఫ్యామిలీ పోలీసు వారికే కానీ కోర్టు వారికి ఎవరికైనా ఫ్యామిలీ లేదా? రేపు వాళ్ళ ఫ్యామిలీ సరిపోదా? సరిపోతా పోదా? ఇప్పుడు వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకి భార్య ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇంత పేరుకేసుకొని తిరుగుతామని అంటారు. అసలు ఎట్లాంటి కేసులు పట్టుకోవద్దని నేను చెబుతా. గవర్నమెంట్ వారికి మాత్రం నాకు తెలిసిన పరిధిలో నాకు చదువు లేదు, నేను ఒక ఊరమ్మని నేను మట్టి తీసుకొని బతికేదాన్ని నాకు తెలిసిన పరిధిలో నేను చెబుతున్నా. ఈ సమాజాన్ని ఇప్పుడున్న తరాన్ని బాగు చేసుకోవాలంటే నా ఒక్కదాని చేతిలో లేదు, యావత్ ప్రపంచం చేతిలో, అందరి చేతిలో ఉంది. అందరూ మారితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి ఎట్లాంటి కేసులు తీసుకోవద్దు. ఇంత పేలక కోసం కేసులు పెడితే రేపు ఎన్నో వస్తాయి కేసులు, లెక్కలేని కేసులు వస్తాయి. మీకు తలపైన దోక్కుంటారు. అందుకని దయచేసి సమాజాన్ని కాపాడాలని చెప్పి కోర్టు వారిని కానీ పోలీసు వారిని కానీ నేను 2 చేతులు ఇచ్చి నమస్కరించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే సంధ్యా రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మీద చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరేం చెప్తా ఉన్నారంటే సినిమాల ప్రభావం, వాళ్ళు ఏమంటున్నారు నా పర్సనల్ ఇదంతా కూడా దీన్ని ఎందుకు మీరు పబ్లిక్ చేస్తా ఉన్నారని కూడా అనసూయ లాంటి వాళ్ళు మాట్లాడతారు. సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే ఇది పబ్లిసిటీ అయిపోయింది కదా. ఆమె పెట్టకుండా ఉంటే ఇవన్నీ వచ్చేటివి కాదు కదా. ఆమె ఇంట్లో ఉంటే ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. ఇది రోడ్డు మీదకి వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు కదా. మేడం మాట్లాడింది కరెక్టే మాట్లాడింది, దాంట్లో అయితే తప్పైతే ఏం లేదు. పొట్టి బట్టలు వేసుకోమనండి, ఇంట్లో వరకు ఉండాలి. అది బయటకు వస్తే అది పబ్లిక్ మాటే అయిపోతుంది కదా. కాబట్టి ఇది నా పర్సనల్ కదా, నా హస్బెండ్ కి లేని ఇబ్బంది మీకేమొస్తా ఉందని మాట్లాడుతా ఉంది. అందులో ఇది గ్లామరస్ ఫీల్డ్ కదా, మేము అలాగే ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఆమె ఉండాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సమాజం ఎట్లుందంటే పిల్లలకి స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ఆడపిల్లలకి, చిన్న పిల్లలకి ఇప్పుడు ఈమె వేసుకునే బట్టలను బట్టి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎలా బలైపోతున్నారో చూస్తున్నాం కదా. అన్నకి చెల్లె నమ్మకం ఉండట్లేదు, కనీసం తండ్రికి కూతురు నమ్మకం ఉండట్లేదు. ఇప్పుడు జరిగేటి వాటిని బట్టే మేము మాట్లాడాల్సి వస్తుంది. సంధ్యారెడ్డి గారు మాట్లాడింది అయితే కరెక్టే మాట్లాడారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఇప్పుడు అనసూయ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేసు రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాము. మేడం మాట్లాడింది అయితే కరెక్ట్, తప్పైతే ఏం లేదు. అందరి గురించి మాట్లాడింది. ఇప్పుడు మహిళా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి కదా చాలా వరకు. అంటే అంత కరెక్ట్ గా నేనేం చెప్పలేను. కాకపోతే ఆమె మాత్రము కేసు రిటర్న్ తీసుకోవాలి, కట్టు బొట్టు సంప్రదాయాలతో ఉండాలి. రేపటి రోజున చిన్నపిల్లలు కూడా చేస్తారు కదా, ఇప్పుడు తండ్రి అయినా అన్నయ్య అయినా వాళ్ళు కూడా చేస్తారు కదా. కాకపోతే కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని చెప్తున్నాం అంతే. అనసూయ చేసింది తప్పే అండి, కరెక్ట్ పర్సెంట్. ఎందుకంటే తన బట్టలు తన భర్త ముందు వేసుకోమనండి, బయటికి వస్తే ఎవరైనా అట్లనే ప్రవర్తిస్తారు. అందుకు తప్పుగా కోరుకుంటాడు. మేడం మీద కేసు పెట్టడం చాలా తప్పు. మేడం అందరి తరపున మాట్లాడింది మహిళల గురించి, అంతేగాని ఆమె ఒక్కదాన్నే స్పెషల్ గా తీసి మాట్లాడలేదు, చెయ్యలేదు. ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అనే పాయింట్. ఆమె అట్లాంటి బట్టలు ఇన్స్టాగ్రామ్ లో పెడితే ప్రతి ఒక్కరు చూస్తారు, సోషల్ మీడియా మొత్తం చూస్తుంది. అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరు ఆమె మీద కామెంట్ చేస్తారు. చేసినప్పుడు ఎవరన్నా ఇట్లా రియాక్ట్ అవుతారు కంపల్సరీగా. వాళ్ళ కొడుకే కదా అన్నది,
కన్న కొడుకే అన్నప్పుడు ఇప్పుడు బయట వాళ్ళు అనడానికి ఏముండదు కదా, ఆమె పద్ధతిగా ఉంటే కన్న కొడుకు అనాల్సిన అవసరం అయితే లేదు. ఆమె కరెక్ట్ గా ఉంటే బాగుంటది కదా, పిల్లల ముందు ఆమె అయితే పిల్లలు అయ్యారు, కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటది. మార్పు వస్తే మంచిది అని అనుకుంటున్నాం. మార్పు కంపల్సరీగా రావాలి. ఎందుకంటే ఆమె ఇట్లా ఆడపిల్ల తీరుగానే ఉండాలి కానీ ఆమె సినిమాలో కరెక్ట్ గా ఉంటే ఎవరు ఏం కాదండి. సోషల్ మీడియాలో మంచిగానే ఉండాలి కానీ ఆమె మాత్రం ఇప్పటికైనా మారాలి అంతే సార్. రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది, ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది. సంధ్య మేడం చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్.